హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ వచ్చేసరికి ఆ జట్టుతోనే ఆడబోతున్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్ యజమాని పార్థ్ జిందాల్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్థ్ జిందాల్ గారు వచ్చేసరికి ఐపీఎల్ 2025లో ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందు మాత్రమైతే బీసీఐ రీసెంట్గానే ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆర్టీఎం కార్డు ఉపయోగించుకోవచ్చా లేదా అన్నిటి వాటికైతే రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా బీసీఐ రిలీజ్ చేసిన రూల్స్లో వచ్చేసరికి 6 మంది రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీఎం కార్డు కూడా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఓవరాల్గా వీటన్నిటి గురించి బీసీఐ అయితే ఒక క్లియర్ కట్గా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా అంటే చాలా చర్చనీయంగా మారుతుంది. ఏంటంటే 10 జట్లు వచ్చేసరికి 6 ప్లేయర్లను రిటర్న్ చేసుకోవాలా, అయితే సగం ప్లేయర్ రిటర్న్ చేసుకొని సగం ప్లేయర్ కార్డు కింద కొనుక్కోవాలనేది అయితే ఆలోచిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే నవంబర్ లాస్ట్ వీక్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో మెగా ఆక్షన్ అయితే జరగనుంది. అప్పట్లోపు ఫ్రాంచైజీలు మాత్రమైతే ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకో అవకాశం ఉంది, ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుని అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అప్పుడైతే మనకు తెలిసిపోతుంది. అందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్ యజమాని పార్థ్ జిందాల్ గారు మాత్రమైతే రిషబ్ పంత్ని రిటర్న్ చేసుకుంటురా లేదా, అదేవిధంగా ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకున్న అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే పార్థ్ జిందాల్ గారు ఇటీవలనే ఒక మీడియా సమావేశంలో పాల్గొని మెగా వేరం గురించి, అదేవిధంగా రిటెన్షన్ పాలసీ గురించి అడగగా ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే రిషబ్ పంత్ను మాత్రం అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుందని అయితే చెప్పడం జరిగింది. అతని తర్వాత ఏ ప్లేయర్ గురించి అని ఆలోచిస్తామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి చాలా మంది క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది. ఆ క్రికెటర్లు వదులుకోవడం చాలా కష్టం. కానీ బీసీఐ రూల్స్ ప్రకారం అయితే పోతే మాకు ఓన్లీ 6 ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 మందిలో కలిసి కేవలం 6 ప్లేయర్లను ఎలా కొనుగోలు చేయాలి, ఏ విధంగా కొనుగోలు చేయాలి అన్నది అయితే మేనేజ్మెంట్తో పాటు టీం డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించి మాత్రమైతే నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన ప్లేయర్ ఉండడం జరిగింది. వాళ్ళతో పాటు జాక్ ఫేజర్ కానీ, స్టబ్స్ కానీ, అదేవిధంగా యంగ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ కానీ, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ వంటి ప్లేయర్ మా టీంలో ఉండడం జరిగింది. వీళ్ళందరిలో వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలనేది అయితే సమావేశం తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే వెల్లడిస్తామని అయితే ఢిల్లీ క్యాపిటల్ ఓనర్ పార్థ్ జిందాల్ గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ మాత్రం అయితే 100% కన్ఫామ్గా రిటర్న్ చేసుకోబోతున్నారు. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ తరఫున రిషబ్ పంత్ అయితే కెప్టెన్తో వికెట్ కీపర్ పొజిషన్లో ఆడతారని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే మిగతా 5 పొజిషన్లో ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలి, ఆర్టీఎం కార్డు ఉపయోగించుకోవాలా లేదా అనేది అయితే రాబోయే రోజుల్లో అయితే మేము క్లియర్ కట్గా అయితే చెప్తామని అయితే పార్థ్ జిందాల్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఐపీఎల్ 2025లో ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.